also. Now I request Sir Gopal sir to tell a few words about our parent-teacher meeting. Very good morning, everybody. It is very privileged to see all of here, students and parents, as well as senior people who are really occupied our stage. At the same time, I really thankful to our management. Here, it is really very precious day. ఈ రోజు చాలా ప్రత్యేకమైన దినం. ఏంటి అది స్పెషల్? గురు పౌర్ణమి. గురు అంటే ఎవరు? టీచర్స్. ఎవరు టీచర్స్? Children, it is question for you. Children, especially I am asking this question for you. ఆది గురువు మీ అందరికీ ఎవరు? మీ మదర్, తల్లి. సో ఈరోజు ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించుకోవాలి. సో ఇట్ ఈస్ రియలీ వెరీ ప్రీషియస్ డే. ఇక్కడ టీచర్స్గా మేము ఎంత ఎఫర్ట్ ఇచ్చి చెప్పినా సరే, ఏది చేసినా సరే, తల్లిగా మీరు విద్యాబుద్ధులు ఇంటి దగ్గర నేర్పించినప్పుడే పిల్లలకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. am I right or wrong? సో అలాంటి ప్రయత్నం మీరు ఇంటి దగ్గర చేస్తున్నారా? స్కూల్కి వస్తే ప్రత్యేకించి ఈ స్కూల్కి నేను రావడానికి ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఏంటి నాకు అనేసి అంటే, ఈ స్కూల్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఇక్కడ కేవలం పిల్లలకి చదువు మాత్రం చెప్పడం లేదండి. చదువు ఒకటే చెప్పడం లేదు, చదువుతో పాటు ప్రత్యేకించి మంచి బుద్ధి నేర్పిస్తున్నారు. సత్ప్రవర్తన అంటారు. సత్ప్రవర్తన ఎప్పుడైతే పిల్లల్లో కానీ వచ్చిందో వాళ్ళు ఎక్కడున్నా సరే రాజుల్లా బ్రతుకుతారు, గౌరవించబడతారు. సో అలాంటివి ఈ స్కూల్లో చాలా గొప్పగా నేర్పిస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి, పెద్దవాళ్ళ ముందు ఎలా కూర్చోవాలి, ప్రతిదీ. ఇట్ ఈస్ కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని. పెద్ద ఎవరు ఆ కేరింగ్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బుల సంపాదనలోనే ఉంటారు, మార్కులు సంపాదించడంలోనే ఉంటారు, ఒక పొజిషన్కి వెళ్ళడంలోనే ఉంటారు. కానీ ఈ స్కూల్లో నేను ప్రత్యేకించి చూసినవి ఏంటంటే ఎఫెక్షన్స్ చాలా చాలా పిన్ పాయింటెడ్గా. ఇప్పుడు మాట్లాడటానికి అంత టైం లేదు, మరొకసారి ఖచ్చితంగా అవకాశం వస్తే చాలా డీటెయిల్గా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మరొక ప్రత్యేకమైన విషయం ఏంటి అనేసి అంటే, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చూస్తా ఉన్నాం. పల్లిక బంధనం, ఈ మాట విన్నారా? ఎవరికైనా వచ్చిందా అది? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఈ డబ్బుల్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు, కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఈ డబ్బులతో బ్యాంకులో వేసుకుంటే పిల్లలకి ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని చాలామంది పేరెంట్స్ చాలా త్యాగాలు చేసి చాలా రకాలుగా డబ్బులు సంపాదించి కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. అదే డబ్బుల్ని బ్యాంకులో వేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో తెలియదు, కానీ గోల్డ్ కొనుక్కొని ఒక ఫంక్షన్కి వెళ్తే ఎంత మర్యాద వస్తుందో తెలియదు. కానీ ఖచ్చితంగా మీ పిల్లల మీద ఖర్చు పెట్టి వాళ్ళకి చక్కటి విద్యాబుద్ధులు కానీ నేర్పిస్తే వాళ్ళకి ఒక మంచి బంగారు భవిష్యత్తు వస్తుంది. ఆ ధనాన్ని ఎవరు లాక్కోలేరండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ ధనాన్ని ఎవరు లాక్కోలేరు. వాళ్ళు అంతటా వాళ్ళు షైన్ అయి 10 మందికి ఉపయోగపడే రీతికి వెళ్ళడానికి మీరు ఖర్చు పెడుతూ ఉంటారు అన్నమాట. చాలాసార్లు నేను విన్నాను. ఎందుకంటే నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళి చెప్పేటప్పుడు ఫీజులు కట్టట్లేదండి, నేను రన్ చేయడం కష్టం అవుతుంది, ఇంకా నేను గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తాను, ఎక్కడ రెగ్యులర్గా ఉండడానికి ఉండదు నా. సో వినే మాటలేదు. సో ఇక్కడ కూడా నేను కొన్ని సందర్భాల్లో విన్నాను, ఎందుకంటే గత 2 yearsగా వస్తూనే ఉన్నాను ఇక్కడికి. సో పెద్ద మనసుతోటి పిల్లలకి ఖర్చు పెట్టవలసిన మంచి టైం ఇది. వాళ్ళకి మంచి విద్యా విధానాన్ని నేర్పించడానికి బాగా కృషి చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీబడీ.